ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎంసెట్ 2025 అనగా ఏపీఎంసెట్ 2025 సంబంధించినటువంటి ఫార్మసీ స్ట్రీమ్ అయినటువంటి బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ అండ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఫేజ్ 1 యొక్క సీట్ ఎలిమెంట్స్ వచ్చేసి ఇవాళ వస్తాయని చెప్పేసి యాక్చువల్గా నిన్న రావాలి, బట్ ఇవాళ వస్తాయని చెప్పేసి మనకైతే ఇక్కడ వెబ్సైట్లో వీలైతే పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి అయితే. సో బైపీసీ ఫేజ్ 1 అలాట్మెంట్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 22nd of October అని చెప్పేసి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోండి కావాలంటే. సో బట్ ఇది అంతగా క్లారిటీగా ఉందా అని చెప్పేసి చాలా మంది అయితే ఒకసారి కామెంట్ చేస్తున్నారు. అన్న పర్టికులర్గా ఇవాళ రిలీజ్ చేశారా, లేదంటే ఏమైనా మళ్ళీ పోస్ట్‌పోన్‌మెంట్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారనమాట కామెంట్ సెక్షన్‌లో. అండ్ అదేవిధంగా ఏ టైం వరకు రిలీజ్ చేస్తారు, ఇఫ్ ఇన్ కేస్ రిలీజ్ చేస్తే ఇవాళ ఏ టైం వరకు వస్తాయి? ఆల్రెడీ మనం చూస్తే కనుక మార్నింగ్ నుంచి చూస్తున్నాం, వెబ్సైట్‌లో రిఫ్రెష్ చేస్తున్నాం, బట్ అయినప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు. సో మరి ఏ టైం వరకు రిలీజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్న ఇప్పుడు మనకి రిపోర్టింగ్ ఐ మీన్ వన్స్ ఒకసారి సీట్ ఎలిమెంట్స్ అనేవి వచ్చేసిన తర్వాత ఇక రిపోర్టింగ్ డేట్స్ ఏమైనా మారుతాయా? లైక్ ఇక్కడ చూస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 21st నుంచి 22nd of October వరకు అయితే 24th of October వరకు అయితే రిపోర్టింగ్ చేయొచ్చు, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజెస్ అని చెప్పేసి అన్నారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ కనుక రిలీజ్ అవుతాయి, సో మళ్ళీ ఇక 24th అనే డేట్ ఉంటుందా, లేదంటే ఇంకేమైనా మనకి టైం ఎక్స్టెండ్ చేయొచ్చా అని చెప్పేసి అన్నారు. సో అవన్నిటికీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఒకటి ముఖ్యంగా చూస్తే కనుక మనకి సీట్ ఎలిమెంట్స్ అయితే మాక్సిమం అయితే ఈ రోజు వస్తాయి. సో లేదు అంటే మాక్సిమం అన్నాను నేను, పర్టికులర్గా ఖచ్చితంగా ఈ రోజే వస్తాయని కాదు. సో ఎందుకంటే మనకి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళైతే ఇంకా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి, కొన్ని కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. సో అవిటిని సరిచేయడానికి మేము నిన్న పోస్ట్‌పోన్ అయితే చేశాము. సో ఇప్పటికి కూడా అవి ఇంకా సరి అవ్వలేదు. సో అని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈవినింగ్ వరకు సెట్ అయిపోతే వాళ్ళు రిలీజ్ చేశారు. లేదు అంటే ఇంక మనకి పోస్ట్‌పోన్ మళ్ళీ చేశారనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏ టైం వరకు రిలీజ్ చేస్తారన్న సీట్ అలాట్మెంట్స్ అని చెప్పేసి మీరు గనుక అనుకుంటే, సో మనకి అలాట్మెంట్స్ వచ్చేసి మోస్ట్‌లీ ఈవినింగ్ తర్వాత అయితే అంటే 3:00 నుంచి అయితే మనం చూస్తా ఉన్నాం. సో 3:00 తర్వాత అయితే మాక్సిమం అయితే ఎప్పుడైనా ఈవినింగ్ అంటే 5:00 తర్వాత అంటే 5:30 ఆర్ 6:00 ఆర్ 6:30 తర్వాత అయితే మనకి రిలీజ్ చేశారు. సో అది టైం అనమాట. పర్టిక్యులర్‌గా 5:00 తర్వాత నుంచి అయితే ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. 5:00, 5:30, 6:00, 6:30, 7:00. సో 7 దాటింది అంటే మనకు మళ్ళీ పోస్ట్‌పోన్ ఇంక. ఓకేనా? సో ఏదున్నా 6 ఆర్ 6:30 లోపైతే రావాలి. మాక్సిమం గట్టిగా అంటే 7:00 వరకైతే మనకి ఈ యొక్క అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అవ్వాలి. దట్స్ ఓకే. హలో ఫ్రెండ్స్, ఏపీఎంసెట్ 2025 బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవనుంది. ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట. ఏంటి అంటే ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఉమెన్స్ కాలేజ్. దీని యొక్క కోడ్ SPSW. ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది. అండ్ 24 hours into 7 days సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట. గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు. అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే అటువంటి 2 ఫార్మసీ కాలేజెస్ కూడా మనకి కో ఎడ్యుకేషన్ తో ఉన్నాయి. మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ, అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం 20,000 రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్. అలాగే మనకి BSc నర్సింగ్ తో పాటు BPTకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇన్ కేస్ మనకి ఈ రోజు రిలీజ్ అయినాయి అనుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ ఇవే ఉండవు, మారుతాయి. సో ఎప్పుడంటే 22nd of October నుంచి రిపోర్టింగ్స్ వచ్చేసి 25th or 26th of October వరకు అయితే తీసుకొని పడతాయి అనమాట. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే టైం అనేది పర్టికులర్గా పీపుల్కి ఇవ్వాలి, స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళు ఒక కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయగలుగుతారని చెప్పేసి ఇస్తారు. సో ఇక్కడ ఇవే డేట్స్ అయితే ఉండవు. సో చాలా మంది అయితే కన్ఫ్యూజ్డ్ అవుతున్నారు, అలా అవ్వకండి. ఓకేనా? సో దట్స్ ఓకే. వన్స్ రాగానే నేను మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. సో నేనైతే ఖచ్చితంగా చెప్పలేను ఇవాళ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి, బట్ మాక్సిమం అయితే ఇవాళ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈవినింగ్ వరకు అయితే వచ్చిన వెంటనే నేను మీకు వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో రిపోర్టింగ్ డేట్స్ అయితే చేంజ్ అవుతాయి, ఇవే ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వన్స్ రాగానే మీకైతే అప్డేట్ చేస్తాను. సో కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.